హైదరాబాద్ ఉప్పల్లో మద్యం మత్తులో స్నేహితుల మధ్య వివాదం తలెత్తింది. విచక్షణ కోల్పోయిన వ్యక్తి స్నేహితునిపై కత్తితో దాడి చేసి హతమార్చాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. హైదరాబాద్ పోలీస్ కలెక్టరేట్ పరిధిలో ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న సుధీర్ కుమార్ చిల్కానగర్లో ఆటో డ్రైవర్ సంతోష్ నాయక్కు మంచి స్నేహితులు. రాత్రి వేళలో ఇద్దరు మద్యం తాగేవారు. ఆదివారం చిల్కానగర్లో ఇద్దరు కలిసి మద్యం తాగారు. ఇద్దరి మధ్య చిన్నపాటి విషయంపై మాటామాటా పెరిగింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న సుధీర్ కుమార్ సంతోష్ నాయక్పై చేయి చేసుకున్నాడు. ఆవేశంతో కత్తితో దాడి చేయడంతో సుధీర్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. పరారీలో ఉన్న నిందితుడు సంతోష్ నాయక్తో పాటు సహకరించిన తరుణ్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఉప్పల్ డీసీపీ సురేష్ కుమార్ చెప్పారు. నిన్న సాయంత్రం 8:30 మా ఉప్పల్ పోలీస్ స్టేషన్కి ఒక డయల్ 100 కాల్ వచ్చింది. ఆ కాల్ యొక్క సారాంశం ఏంటంటే, ఉప్పల్ చిలకా నగర్లో శ్రీనివాస హైట్స్ అనే ఒక అపార్ట్మెంట్ దగ్గరలో రోడ్డు మీద ఒక వ్యక్తి 35 సంవత్సరాల వయసున్న ఒక వ్యక్తి గాయాలతో చనిపోయి పడున్నాడు రక్తస్రావంతో అని చెప్పేసి ఆ కాల్ యొక్క సారాంశం. ఇమీడియట్గా మా పెట్రో కార్ అండ్ మా ఎస్హెచ్ఓ డిఐ అందరూ కూడా ఇమీడియట్గా అక్కడికి వెళ్ళినారు. సీన్కి వెళ్ళి చూడగా అక్కడ 35 ఇయర్స్ వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఇతని పేరు సుధీర్, ఇతను చనిపోయి ఉన్నాడు. దీనికి కారణం ఏంటంటే, అదే జస్ట్ దానికంటే హాఫ్ అన్ అవర్ ముందు అతని మిత్రుడు, దాదాపుగా ఒక 7-8 సంవత్సరాల నుంచి అతనికి ఫ్రెండ్ సంతోష్ అని చెప్పేసి వాళ్ళిద్దరికి వాగ్వాదం జరిగింది. ఇద్దరు కూడా బాగా డ్రంకెన్ స్టేజ్లో ఉన్నారు. ఇద్దరు కూడా మద్యం మత్తులో ఉన్నారు. ఆ మత్తులో ఈ సంతోష్ అనబడే వ్యక్తి ఇతన్ని కత్తితో పొడిచి చంపడం జరిగింది. ఆ తర్వాత ఆదర్శ నగర్ గ్రౌండ్లో జరిగింది, ఇది చిలకా నగర్. అక్కడి నుంచి ఇతను పరిగెత్తుకుంటూ వచ్చి ఆ రోడ్డు మీద తీవ్ర రక్తస్రావంతో చనిపోవడం జరిగింది. దీనికి బ్యాక్డ్రాప్ ఏంటంటే, ఈ సంతోష్ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో, ఎవరైతే ఈ డిసీజ్డ్ ఉన్నాడో, వీళ్ళిద్దరూ కూడా సుధీర్ ఎవరైతే ఉన్నాడో వీళ్ళిద్దరూ కూడా ఒక 7-8 సంవత్సరాల నుంచి మిత్రులు. వీళ్ళిద్దరూ కూడా కలిసి తాగుతుండేవాళ్ళు. అయితే ఈ సుధీర్ ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు, సిటీలో సిఎస్డబ్ల్యూలో పనిచేస్తున్నాడు. అయినప్పటికీ ఇతను వీళ్ళతోటి ఇట్లాగా తాగడం ఇట్లా కొద్దిమంది ఫ్రెండ్స్ తోటి చేస్తూ ఉండేవాడు. వీళ్ళిద్దరూ కూడా ఒక 7-8 సంవత్సరాలుగా ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళు. అయితే ఒక 3 రోజుల క్రితం శుక్రవారం రోజున ఈ సుధీర్ వాళ్ళ బావ వీళ్ళింట్లో గృహప్రవేశం జరిగింది. దానికి ఇతన్ని ఇన్వైట్ చేసినాడు ఈ సంతోష్ని. ఈ ఇన్వైట్ చేసే క్రమంలో ఈ సంతోష్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, మళ్ళీ సంతోష్ కాల్ బ్యాక్ చేస్తే సుధీర్ లిఫ్ట్ చేయకపోవడం, ఇట్లా వీళ్ళిద్దరికీ కొద్దిగా మనస్పర్ధ వచ్చింది. దాని మీద గత 3 రోజులుగా ఇద్దరు కూడా వాట్సాప్ చాటింగ్స్లో, ఫోన్లలో పరస్పరం తిట్టుకుంటూ ఉన్నారు. ఆ కోపావేశాల్లో ఇక్కడ ఆదర్శ నగర్లో నువ్వు వస్తావా నేను వస్తానో చూసుకుందాం అని చెప్పేసి ఛాలెంజ్లు విసురుకొని ఇద్దరు కూడా ఆదర్శ నగర్లో కలిసినాక మాట అనుకునే క్రమంలో ఇద్దరు కూడా ఘర్షణ పడ్డారు. ఆ ఘర్షణలో మద్యం మత్తులో ఈ సంతోష్ ఎవరైతే ఉన్నాడో అతను కత్తి తీసి ఈ సుధీర్ని, చిన్న చాకది చాలా కీచైన్లో అతను 2 వీలర్స్తో పాటు ఉంటుంది, ఆ చాకు తీసి సుధీర్ని విచక్షణారహితంగా పొడవడం జరిగింది. సో దాంతో ఈ సుధీర్ తీవ్ర రక్తస్రావంతో గాయాలతో మరణించినాడు. అయితే దీంట్లో ఈ సంతోష్తో పాటుగా తరుణ్ అనబడే వ్యక్తి కూడా ఉన్నాడు. ఇతను సంతోష్ ఫ్రెండ్. ఈ తరుణ్ ఈ సంతోష్ని 2 వీలర్ మీద తీసుకొని పోవడం, ఈ తరుణ్ అయితే యాక్ట్లో అతన్ని పట్టుకోవడం కానీ పొడవడం కానీ చేయలేదు, కానీ అసిస్ట్ చేసినాడు. దాంతో తరుణ్ కూడా మనం అక్యూజన్ చేసినాము. వీరిద్దరూ కూడా పొడిచిన తర్వాత పారిపోయి మళ్ళీ ఈ నాగారం ఏరియాలో అక్కడ వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ వేరే జిల్లాకి ఎక్కడికైనా పారిపోదాం అనే క్రమంలో పారిపోతుంటే మన టీమ్స్కి దొరకడం జరిగింది. ఇది మా సిపి గారి ఆధ్వర్యంలో ఎస్ఓటి అండ్ లా అండ్ ఆర్డర్, సిసిఎస్ వీళ్ళందరూ కూడా టీమ్స్గా ఫామ్ అయ్యి ఒక 6 టీమ్స్ని ఫామ్ చేసినాము. ఈ 6 టీమ్స్ కూడా కృషి చేసి ఈ అక్యూజ్డ్ని ఎర్లీ మార్నింగ్ 4 AM
మేము న్యాప్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి ఒక చిన్న చాకు, హత్య కోసం వాడినటువంటి చాకు, వీళ్ళ బ్లడ్ స్టెయిన్డ్ క్లాత్స్, సెల్ ఫోన్స్, ఒక 2 వీలరు ఇవి సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ మీద ఎవరైతే A1 ఉన్నాడో ఈ సంతోష్, ఇతని మీద గతంలో 307, 324 కేసులు కూడా ఉన్నాయి. మేడిపల్లిలో 307 కేసు ఉంది. ఈ సంతోష్ అనబడే వ్యక్తి ఇన్స్టా కానీ ఈ సోషల్ మీడియా అకౌంట్లు చూసినట్టయితే అతను చాలా ఫెరోషియస్గా స్ట్రీట్ ఫైటర్ అని పెట్టుకున్నాడు. తర్వాత ఏదైనా చేయాలి, సెన్సేషన్ చేయాలనే ఉద్దేశంలో ఉన్నట్టుగా మాకు కనిపించింది. ఈ సంతోష్ అనబడే వ్యక్తి గతంలో ఆటో దోలేవాడు, ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తున్నాడని చెప్తున్నాడు. థ్యాంక్ యూ. ఎనీథింగ్? నేనని చెప్తున్నాను.